ముల్కలూరులో వెలుగు చూసిన నకిలీ లిక్కర్ కేసులో కొత్త మలుపు తలెత్తింది. ప్రధాన నిందితుడు జనార్దన్ తన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించాడు. తాను నకిలీ మద్యం తయారు చేయడానికి కారణం మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలనని, ఆయన చెప్పిన ప్రకారమే ఈ చర్యకు పాల్పడ్డానని జనార్దన్ వెల్లడించారు. ఈ నకిలీ మద్యం తయారీతో చంద్రబాబు పెట్టాలన్నది జోగి ప్లానే అని వీడియోలో జనార్దన్ తెలిపారు. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్ని తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరెవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొచ్చాలి, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా జరుగుతూ ఉంటున్నది. ఏ నెలకానే అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, నీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, నువ్వు ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, నీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా కొల్లేరు ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగా ఉన్నప్పుడు అక్కడ నాకు ఫైనాన్షియల్గా వచ్చింది సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. మున్సిపల్ జిల్లాలో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి